పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దీంట్లో పాలే లేవు, నెయ్యి అసలే లేదు, కెమికల్స్. బోలే బాబా, జగన్ బాబా, ఆ బాబా, ఈ బాబా, వైష్ణవి డైరీ నుంచి మీరు తెచ్చుకుని వాడేశారు కదా. వైష్ణవి డైరీ ఎవరిది? కొన్ని బోలే బాబా డైరీ ఎవరిది? తప్పుడు డైరీ, జగన్ డైరీ మాట్లాడారు కదా. ఆ బోలే బాబా ఒరోగోనిక్ డైరీ దాంట్లో ఉన్నటువంటి ఓనర్లు అందరూ వైష్ణవి డైరీ యాజమాన్యం ఒకడా కాదా? ఒకడే కదా. ఏఆర్ డైరీకి మీరు తిప్పు పంపినటువంటి ఏఆర్ డైరీకి సిబిఐ సిట్టు ఏం చెప్పింది? బోలే బాబా సప్లై చేశాడు, బోలే బాబా నుంచి ఏఆర్ డైరీ తిరుపతికి పంపించింది, దాన్ని వెనక్కి పంపిస్తే బోలే బాబా వాడు అక్కడికి కాదు, మీకు వైష్ణవికి పంపండి, ఇక్కడ దాకా అక్కర్లేదు అన్నాడు. వైష్ణవికి వెళ్లి వైష్ణవి నుంచి తిరుమల తిరుపతికి వచ్చింది, వాడేశారని చెప్పని సిట్, సిబిఐ సిట్ చెప్తుంది కదా. దీని వెనకాల మొత్తం లింకుల్లో మన కంపెనీ ఉందా లేదా? అందరూ దొంగల ముఠా అవునా కాదా? ఫిబ్రవరి 12, 2026 మీ హెరిటేజ్ వెబ్సైట్ మొత్తాన్ని సమూలంగా ఎందుకు మార్చారు? మీ పాపాలు ఏం లేకపోతే మీ కంపెనీ వివరాలన్నీ ఎందుకు మార్చేశారు? సత్యం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుందట. ప్రస్తుతం సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా వికృత పోకళ్లను చూస్తుంటే ఈ సామెత 100కి 100 పాళ్లు నిజమని అర్థమవుతోంది. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తమ హయాంలో జరిగిన అపరాధాలను కప్పిపుచ్చుకోవడానికి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ రంగు పులుముతున్నారు. మాయమాటలతో జనాన్ని నమ్మించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ లోకమంతా చీకటనుకుందట. వైసీపీ నాయకుల తీరు కూడా అలాగే ఉంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక జాతీయ స్థాయి డైరీ సంస్థపై బురద జల్లడం ద్వారా భక్తులను మరోసారి వంచే ప్రయత్నం జరుగుతోంది. హెరిటేజ్ ఫుడ్స్ ఎన్నడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని, కేవలం పన్నీర్, చీజ్ వంటి ఉత్పత్తుల కోసం మాత్రమే ఇందాపూర్తో ఒప్పందం కలిగి ఉందని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురద జల్లడం సాక్షి మీడియాకు వెన్నతో పెట్టిన విద్య అని భక్తులే విమర్శిస్తున్నారు.